ఎస్ఎస్6 ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. న్యూస్ చదువుతుంది మీ శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుంకాపల్లి గ్రామంలో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ ఆధ్వర్యంలో 42 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిలక్ష్మి కాంప్లెక్స్ అధినేత పేల సాయిబాబా, వ్యాపారవేత్త లగుడ ఎర్నాయుడు, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ, ట్రేదర్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విశ్వనాథ హరికుమార్ సేవలు అభినందనీయమని, చిన్న వయసులో ఇలాంటి సేవలు చేయడం గొప్ప విషయమని, ఈ ట్రస్టుకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని అన్నారు. లగుడ ఎర్నాయుడు 42 మంది ఒంటరి వృద్ధులకు చీరలు పంపిణీ చేస్తానని ప్రకటించారు. వచ్చిన వృద్ధులకు ఎండ తీవ్రం ఉండడంతో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ చల్లని పానీయాలు ఇవ్వడం జరిగింది. చైర్మన్ హరి మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం పాత్రికేయుడు వానపల్లి రమేష్, రిటైర్డ్ ఎంప్లాయీ రమణ మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగిందని అన్నారు. అందరూ వృద్ధులను ఆదుకోవాలని, ఇంకా చాలామంది పేదవాళ్ళు ఉన్నారని, ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ట్రస్ట్లో చేరి వృద్ధులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నగేష్, గోవింద్, అనురాధ, నిర్వణ్, పునర్విక తదితరులు పాల్గొన్నారు. 12 రకాల నిత్యావసరాలు ఇస్తున్నాం. వాళ్ళు ఇప్పుడే కాదు, వాళ్ళు సమానంతో వరకు కూడా వాళ్ళ నిత్యావసరాలు ఇస్తూనే ఉంటామని మేము ఒక దృఢ సంకల్పంతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. యాక్చువల్గా మనం డాక్టర్ గారు ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు ఎంత సేవలకి ఎక్కువసేపు ఉంచకూడదనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి సాయిబాబు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది. ఎర్నాయుడు గారికి, ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు హరి గారికి మరియు వారి టీంకి, ఇక్కడికి ఇచ్చేసిన నా తల్లులతో సమాన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు మన హరి ఇప్పుడు చెప్పారు, 11 సంవత్సరాలు అవుతుంది ఈ ట్రస్ట్ నేను ప్రారంభించి. ఇటువంటి ఆలోచన అనేది మనస్సులో రావడమే ఎవరికైనా చాలా అరుదు. ఎందుకు అంటే ఎంతోమందికి ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, కానీ ఒకరికి ఉపకారం చేసి వారిని నిలబడదామనే మనస్తత్వం అది ఎంతో మందిలో ఒకరిద్దరికి కానీ అది రాదు. అటువంటి ఆ ఒకరిద్దరిలో మన ఈ విశ్వనాథ రవికుమార్ గారు నిజంగా ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారంటే ఇది వారికి, వారి తల్లిదండ్రులకి ఆ భగవంతుడు ఎల్లవేళలా చూడాలని నేను మనసా వాంఛా కర్మని కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా 10 మందికి ఉపకారం చేద్దామనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు కూడా పంచభూతాలకు కూడా ఎప్పుడు వారి చుట్టూ రక్షణగా ఉంటాయట. ఓహో, ఈ భూమండలంలో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నిరుపేదలకి తన యొక్క ఆర్థిక సహాయాన్ని మనస్ఫూర్తిగా అందిస్తున్నాడే, ఇతనికి మనం ఎందుకు ఎప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఇతనికి రక్షించకూడదు అనే దృక్పథంతో పంచభూతాలు అంటే భూమి, ఆకాశము, వాయువు ఇవన్నీ కూడా పంచభూతాలు. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారో వారి చుట్టూ కూడా ఈ పంచభూతాలు ఉంటాయట. ఇది మీ అందరూ ఇంకా తెలివైన వాళ్ళు. చిన్న 2 విషయాలు నేను చెప్తాను. నా సహచరులు కూడా ఉన్నారు. మనకి ఆ పరమేశ్వరుడు విషమనే ఆలాహాలను తీసుకునేటప్పుడు ఆ పార్వతి